ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే సాయి భక్తులందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా? చూడు తల్లి, రాగల 24 గంటల్లో ఒక మంచి మార్పు అనేది నీకు జరగబోతుంది. ఎంతలేని కొట్టి పారేయకుండా ఈ క్షణమే ఇది వినమ్మా, ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామండి. అలానే ఒక మంచి మార్పు అనేది మన జీవితంలోకి రాబోతుంది అని బాబాగారు చెప్పారు అంటే ఇది అక్షర సత్యం అన్నమాట. అక్షరాల అలానే జరిగి తీరుతుంది. కాబట్టి బాబాగారు చెప్పే మాటలు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆఖరి వరకు వినండి. మరి బాబాగారు చెప్పే వార్త ఏంటో, అసలు ఎలాంటి సందేశాన్ని మనకి అందించబోతున్నారో, ఎంత చక్కటి వార్తను మనకు తెలియజేయబోతున్నారో అన్నీ కూడా మనం మన సాయినాథుని మాటల్లోనే విందాం. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏదైతే అనుకొని నీ సాయి మాటలను వింటున్నావో, ఏ కోరికైతే తీరాలి అని నువ్వు ఆశపడుతున్నావో, ఎప్పటి నుంచో నీకు ఆ కోరిక తీర్చమని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా, ఆరాట పడుతున్నావు కదా, ఇక అది జరిపించబోతున్నాను. ఆ సమయం వచ్చేసిందమ్మా. నీ జీవితంలో మంచి మార్పు జరిపిస్తాను. నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చి నీకు పట్టరాని ఆనందాన్ని రప్పిస్తాను. కేవలం రాగల 24 గంటల్లో ఒక మంచి అద్భుతాన్ని నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీకు జరిపిస్తాను. అసలు ఆ అద్భుతం వలన నీలో ఒక మంచి మార్పు కూడా రాబోతుంది. కాబట్టి నీ సాయి మాటలను కొట్టి పారేయకుండా జాగ్రత్తగా విను బిడ్డా. నిన్ను ఎలా మంచి దారిలో నడిపిస్తానో ఇప్పుడు నేను చెబుతాను కదా. నువ్వు నాపై నన్ను పూర్తిగా నమ్మి ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. ఒక్కటి చెప్పనా తల్లి, నీకు ఈ ప్రపంచంలో ఇప్పుడు తోడుగా ఎవ్వరూ లేరు అని, అసలు నీకు సాయం చేయడానికి ఎవ్వరూ రారు అని దిగులు పడుతున్నావు కదా. అలా ఎప్పుడూ ఉండకమ్మా. కొన్ని నిజాలు నీకు తెలపడానికే నీకు నీడలా నీ వెంటే నేను నడుస్తున్నాను. నీకు ఆపద వచ్చే సమయంలో నీకన్నా ముందుగా నేను నిలబడి నిన్ను నేను రక్షించుకుంటున్నానమ్మా. నేను నీతో పాటే ఉండి నీ సమస్యలన్నీ కూడా సరిచేస్తాను. ఇక నువ్వు ఎలాంటి సమస్యల్లో కూడా చిక్కుకోకుండా, చెడు వైపు నువ్వు అడుగు వేయకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది తల్లి. ఇదంతా నేను ఊరికే చేయడం లేదులే. నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు, భక్తి శ్రద్ధలతో నన్నే పూజిస్తూ ఉన్నావు. అందుకే నీకోసం నేను ఈ వార్త తీసుకువచ్చాను. నువ్వు నీ మంచి మనసు వల్లనే నీకు ఇదంతా కూడా జరుగుతుందమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసుని కష్టపెట్టే విషయాలు నేను ఏదీ జరగనివ్వను. నీ మంచి మనసు ఎంతో సున్నితమైనది, అది నాకు కూడా తెలుసు. అసలు చిన్న కష్టం రాగానే తట్టుకోలేక విలవిలలాడిపోతున్నావు కదా. కాబట్టి బిడ్డ, నీకు చెడు తలపెట్టాలి అని ఎదురు చూసేవారిని మంచిగా మార్చే బాధ్యత నాది. నీ సాయి నీతో ఉన్నారు అని తెలిసేలా వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను. ఇక నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. నీ చుట్టూ ఉన్న వారంతా మంచివారే అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. భ్రమపడకు. ఎందుకంటే తల్లి, కొంతమంది నీతో మంచిగా మాట్లాడతారు, అలానే వాళ్ళు మంచివారు అవరమ్మా, నిన్ను ముంచేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. నువ్వు వాళ్ళు మంచిగా ఉన్నారు కదా అని నీ రహస్యాలు, నువ్వు ఎదగడానికి అవసరమయ్యే కొన్ని మంచి విషయాలన్నీ వాళ్ళతో నువ్వు పంచుకున్నావు అంటే కనుక వాళ్ళు నీ జీవితాన్నే తుంచేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్ని ఎవరితో పంచుకోవద్దమ్మా. ఎవరు ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళతో వీలైనంత వరకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. అతి చనువు, అతి మంచితనం ఎక్కడా పనికిరాదు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి బిడ్డా. నీ మంచి మనసుని ఎవరో ఒకరు బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా.
నీకు చెడు తలపెట్టాలని చూసే వాళ్ళని నువ్వు ఎంత దూరంగా పెడితే నీకు అంత మంచిది తల్లి. చుట్టూ జరిగేవన్నిటినీ కాస్త చూస్తూ ఉండమ్మా. అప్పుడే కదా నిన్ను నువ్వు కాపాడుకోగలవు. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు, అదే నిజము, అదే కరెక్టు అని చెప్పి నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని ఉంటే ఇక నీకు జరిగేది మోసమే కదా. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మౌనంగా విను. నువ్వు కూడా చూడు, ఆలోచించు, తరువాత నిర్ణయం తీసుకో. నువ్వు కష్టపడు తల్లి. నీ కష్టం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒక చెట్టు ఎలా అయితే పువ్వు పూచి పిందెలు వేసి కాయ కాచి పండ్లుగా మారుతుందో అలానే నువ్వు కూడా నీ కష్టాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళావు అంటే ఈరోజు నువ్వు పడుతున్న కష్టం ఒక చిన్న పిందెగా మారి ఏదో ఒకరోజు అది పెరిగి పెద్దదయ్యి తియ్యటి ఫలంగా మారుతుంది. కాబట్టి కష్టపడు. ఖచ్చితంగా నీ కష్టం అనేది ఏదో ఒక రోజు పండుగ మారుతుందమ్మా. నెమ్మది ప్రశాంతత లేని జీవితాన్ని నేను అద్భుతంగా మార్చబోతున్నాను. ఇకపై నువ్వు నెమ్మదిగా ఉండబోతున్నావు. అంటే నువ్వు కోల్పోయిన ప్రశాంతతను ఇప్పుడు నీ మనసు గందరగోళంగా ఉంది కదా, అవన్నీ చక్కబెడతాను. నీ ప్రశాంతతను పోగొట్టేవారు ఒకే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారమ్మా. వాళ్ళు నిన్ను అలా బాధ పెట్టడం వల్ల వాళ్ళే కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. ఎలానో చెప్పనా, నా బిడ్డవైన నిన్ను, సాయి బిడ్డవైన నిన్ను నీ జీవితంలో ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను కదా. నీ చుట్టూ ఉన్నవారు ఇతరులను మోసం చేసి వారు ఆనందంగా ఉంటున్నారు. అదే వాళ్ళు జీవితమని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. కానీ వారు నీ దగ్గరికి వస్తే నేను అస్సలు ఊరుకోనమ్మా. వాళ్ళకి తగిన గుణపాఠం నేను చెప్పే తీరుతాను. అసలు చెప్పాలంటే నీ నిజమైన భక్తి, ప్రేమ నీకు ఎప్పుడూ కూడా మంచే చేస్తుంది తల్లి. ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి ఇలా వెంటనే నీకు చేరేలా చేస్తాను. నువ్వు నన్ను కోరింది, ప్రార్థన పెట్టింది ఒకవేళ నీకు జరగడం ఆలస్యమైంది అంటే దిగులు పడకు. ఎందుకంటే నీ జీవితం అనేది ఇంకా ఆనందంగా ఉండడానికి ఒక మంచి మార్పు నేను నీ జీవితంలో తెస్తాను. అందుకే ఇప్పుడు ఆలస్యమైంది అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. చివరిగా ఒక్కటి తల్లి, ఆలస్యమైనా సరే అమృతం లాంటి వరాన్ని, ఒక తియ్యటి వార్తని నీకు నేను అందిస్తాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ సాయిపై నమ్మకాన్ని పెంచుకోమ్మా. ఆ నమ్మకాన్ని ఇంకా కూడా నేను రెట్టింపు చేస్తాను. అలా చేసే బాధ్యత నాది తల్లి. సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడు ఉన్నారు కదా. ఆనందంగా మంచి మనసుతో జీవించు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇతరుల మంచి కోరుకునే నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఇక ఏమాత్రం భయపడకు, అస్సలు అధైర్యపడకు. సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం అందరికీ ఎంతో బాగా నచ్చింది, అలానే అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను. బాబాగారు చెప్పినట్లుగానే రాగల 24 గంటల్లో మన జీవితంలో ఒక అద్భుతం అయితే జరిపించబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి గంటల్ని లెక్క పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఏదో ఒక మార్పు, ఒక మంచి అద్భుతం అయితే జరిగే తీరుతుందన్నమాట. మన సాయినాథుడు చెప్పారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం, పరమార్థం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. కాబట్టి బాబాగారి మాటలను నిర్లక్ష్యం చేయకుండా, ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. అలానే బాబాగారు ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు అని చెప్పి మనల్ని ప్రతిరోజు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి బాబాగారు ఇంతలా హెచ్చరిస్తూ ఉన్నా సరే కొంతమంది ఊరినే నమ్మి మోసపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకే బాబాగారు రోజు కూడా పంపిస్తున్నారు. ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. ఇతరులు చెప్పిందే నమ్మేసి గుడ్డిగా తలూపేసి వాళ్ళ దారిలో నడవకుండా అసలు మీరు ఏంటి, మీ తెలివితేటలన్నీ ఉపయోగించి కళ్ళు తెరిచి చూడండి. చుట్టూ ఏం జరుగుతుందో చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇకపైనైనా సరే సంతోషంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎవరిని నమ్మకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్పుడు మీ జీవితం సంతోషంగా ఉంటుంది. సో ఇక చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.